కాకతీయుల ఉనికి తొలి చరిత్ర. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్నంతా ఏకఛత్రాధిపత్యం కిందకు తీసుకొచ్చిన వారు కాకతీయులు. కాకతీయుల పుట్టుక, ఉనికిని తెలుసుకోవడానికి అనేక శాసనాలు, సాహిత్య రచనలు ఉపయోగపడుతున్నాయి. కాకతీయుల గురించి మొదటిసారిగా వేంగి చాళుక్యరాజు దానార్ణవుడు వేయించిన మాగల్లు శాసనంలో ప్రస్తావించారు. ఈ శాసనం ప్రకారం కాకర్త్య గుండ్యన విజ్ఞప్తి మేరకు దానర్ణవుడు నతవాడి విషయంలోని మాగల్లు గ్రామాన్ని దొమ్మనశర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు. కాకతీపురం అనే గ్రామం వారి స్వస్థలం కావడం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు. వినుకొండ వల్లభాచార్యుడు తన క్రీడాభిరామంలో కాకతిమ్మకు సైదోడు ఏకవీర అని పేర్కొన్నాడు. అంటే ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామ దేవతలను కలిపి పూజించారని, ఈ దేవత పేరు మీదుగానే వీరు కాకతీయులుగా పిలువబడ్డారని ఈ గ్రంథం వివరిస్తుంది. విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీర్నామ దుర్గా భజయంతి ఇతి కాకతీయ అని పేర్కొన్నాడు. కాకతి అంటే దుర్గాశక్తి అని, ఆ శక్తిని ఆరాధించడం వల్ల కాకతీయులయ్యారని తెలిపాడు. 16వ శతాబ్దం తొలి భాగానికి చెందిన షితాబ్ ఖాన్ వేయించిన శాసనం. ఢిల్లీ సుల్తానుల సైన్యాలు ఓరుగల్లు కోటలోని కాకతీ విగ్రహాన్ని ధ్వంసం చేయగా ఆ జగన్మాతృకను, కాకతీ రాజ్య పద్మపీఠి అయిన ఆ దేవతా విగ్రహాన్ని షితాబ్ ఖాన్ పునఃప్రతిష్ఠించాడని పేర్కొంటుంది. ఈ విధంగా కాకతి అనే గ్రామ దేవతను ఆరాధించడం వల్లనే వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కాకర్త్య గుండ్యన ఇతని కాలంలో వేంగి చాళుక్య రాజ్యంలో దానర్ణవుడు రెండో అమ్మరాజుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో తనకు మద్దతు పలికిన కాకర్త్య గుండ్యనకు నతవాడి సీమను దానర్ణవుడు ఇచ్చాడు. గుండ్యన కాలంలో రాష్ట్రకూటులను ఓడించి కళ్యాణి చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించగా గుండ్యన వీరి సామంతుడయ్యాడు. ముదిగొండ పాలకుడు బొట్టు బేదరాజు కళ్యాణి చాళుక్య రెండో తైలపుడి అనుమతి పొంది అతని సేనాని ఎర్రభూపతి సహాయంతో గుండ్యనను హతమార్చాడు. ఎర్రభూపతి భార్య కామసాని తన మేనలుడైన ఒకటో బేతరాజుపై జాలిపడి హనుమకొండ ప్రాంతాన్ని బేతరాజుకు ఇప్పించేటట్లు రెండవ తైలపుని ఒప్పించి బేతరాజుని పాలకుణ్ణి చేసింది. ఈ విధంగా హనుమకొండలో మొదటి బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు. మొదటి బేతరాజు కాకతీయ రాజవంశ స్థాపకులలో ఒకరు. పశ్చిమ చాళుక్యులకు సామంతుడిగా ఉండి హనుమకొండను తమ కేంద్రంగా చేసుకుని పాలించారు. ఇతడ్ని గరుడ బేతరాజు అని కూడా పిలుస్తారు. చాళుక్యులకు సేవ చేసి హనుమకొండను ఫీఫ్గా పొందాడు. తన తండ్రి గుండ్యన తర్వాత కాకతీయుల పాలనను కొనసాగించాడు. ఇతని కుమారుడు ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు క్రీస్తు శకం 1050 నుంచి 1075. మొదటి బేతరాజు కుమారుడు. ఇతనికి హరికేసరి, హరిగజకేసరి, కాకతీ వల్లభ బిరుదులు ఉన్నాయి. ఖాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి. మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్యరాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్య ప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. మొదటి ప్రోలరాజు ఓరగల్లు సమీపంలో హరిగజకేసరి పేరుతో పెద్ద చెరువును తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు. రెండో బేతరాజు క్రీస్తు శకం 1075, 1108. ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1075లో హనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు. చాళుక్యరాజ అంతర కలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి అతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండ నాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలా వరకు రాజ్యంలో కలుపుకున్నాడు. రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా హనుమకొండలో శివపురమనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇతని బిరుదులు విక్రమచక్ర, త్రిభువనమల్ల. ఇతని కుమారులు దుర్గరాజు, రెండో ప్రోలరాజు. క్రీస్తు శకం 1115, 1157. బేతరాజు రెండో కుమారుడు. తొలి కాకతీయుల్లో గొప్పవాడు. ఇతను తన కళ్యాణి చాళుక్యుల సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇతని కుమారుడైన రుద్రదేవుని ప్రసిద్ధ హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం ఈ విషయాన్ని బలపరుస్తుంది. రెండో ప్రోలరాజు చేతిలో కొలనుపాక పాలకుడైన పరమార జగద్దేవుడు పరాజయం పొందాడు. క్రీస్తు శకం 1137లో కళ్యాణి చాళుక్య రాజు రెండో జగదేక మల్లుడు
రెండో ప్రోలరాజు సైన్యాలు కుండూరిపై దండెత్తి తైలవుణ్ణి ఓడించాయి. రెండో ప్రోలరాజు కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది. ఇతని బిరుదులు మహామండలేశ్వర. రుద్రదేవుడు 1158 నుంచి 62, 1163, 1195 వరకు. కాకతీయ వంశపాలకుల్లో రుద్రదేవుడి కాలానికి ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇతడు 1158-62 వరకు సామంతరాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలించాడు. ఇతడి హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం రుద్రదేవుడు క్రీస్తుశకం 1163లో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటిసారిగా విశాల రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతుంది. రుద్రదేవుడు నగరపాలకుడైన దొమ్మరాజును, పోలవాస పాలకుడైన రెండో మేడరాజు, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడని 1000 స్తంభాల గుడి శాసనం తెలుపుతున్నది. రుద్రదేవుడు రుద్రసముద్ర తటాకం అనే చెరువును తవ్వించాడు. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారమనే గ్రంథాన్ని రచించాడు. మహాదేవుడు క్రీస్తుశకం 1155, 1199. రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగ సాధించవలనని ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతి దేవుని దత్తత తీసుకున్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించినప్పుడే గణపతి దేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కాడు. అతనిని విడిపించే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి ఆ యుద్ధంలో మరణించాడు. మహాదేవుని మరణానంతరం క్రీస్తుశకం 1198లో మహాదేవుని కొడుకు గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. గణపతి దేవుడు క్రీస్తుశకం 1199, 1263. కాకతీయ రాజులలో గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకము చేసి తెలుగువారందరినీ ఒక గొడుగు క్రిందకు తెచ్చిన మహనీయులలో కాకతీయ గణపతి దేవుడు ఒకడు. దేవగిరిని ఏలుతున్న యాదవరాజు జైత్రపాలుడు 1195లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతి దేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి 3 వర్షములు పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయం సాధిస్తాడు. కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యంలో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతి దేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు. సేనాధిపతి రేచర్ల రుద్రుడు తన శక్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతి దేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగుదేశ చరిత్రలో కొనియాడదగినవి. రుద్రమదేవి క్రీస్తుశకం 1262, 1289. కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. కాకతీయ గణపతి దేవుడు పాలకుడైన జయాపసేనాని సోదరీమణులైన నారంబ, పేరాంబలను వివాహమాడినాడు. గణపతి దేవుని పట్టపురాణి సోమలాదేవి కుమార్తె రుద్రమదేవి. ఈమె తండ్రి గణపతి దేవునికి పుత్రసంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకుని రుద్రదేవుడని నామకరణం చేశాడు. గణపతి దేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవధ్యపుర ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు. రెండో ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1290, 1323. కాకతీయ రాజవంశానికి చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు. రుద్రమదేవి ఇతనిని వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకుంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడును పేర్లుండెను. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణుచు ప్రయత్నంలో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనా కాలమంతా యుద్ధములతోనే గడిచింది. కాకతీయుల పాలన ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల అంతమైంది. ముఖ్యంగా మాలిక్ కాఫూర్ దండయాత్ర 1310లో ఓరుగల్లును స్వాధీనం చేసుకుని ప్రతాపరుద్రుడు ఢిల్లీకి కప్పం కట్టేలా చేసింది. చివరకు 1323లో జరిగిన సుదీర్ఘ ముట్టడి తర్వాత ఓరుగల్లు పడిపోయింది.
ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయ రాజ్యం ముగిసింది.